జై గురుదత్త. ఈరోజు భగవద్గీత శ్లోకం: ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. బ్రహ్మదేవుడు తన బోధను ఇంకా కొనసాగిస్తున్నాడు. ఓ మానవులారా, మీరు యజ్ఞాలతో దేవతలను తృప్తిపరిచినట్లయితే అలా తృప్తి పొందిన దేవతలు మీరు కోరుకున్న సుఖభోగాలకు కావలసిన పదార్థాలు అన్నింటినీ కూడా మీకు ప్రసాదిస్తారు. అవి దేవతా ప్రసాదాలు అనే మాట మరిచిపోయి వాటిని ఆ దేవతలకు నివేదించకుండా అనుభవించేస్తే అలాంటివాడు దొంగ అవుతాడు సుమా అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అంటే దేవతలు మనకి ప్రసాదించిన దాన్ని పరోపకారానికి ఉపయోగించకుండా మొత్తం తనే అనుభవిస్తాను అనేవాడు దొంగ కాక మరేమవుతాడు. అందుకనే బ్రహ్మదేవుడు అలాంటి వాడిని దొంగ అని పిలుస్తున్నాడు. రేపు మరొక భగవద్గీత శ్లోకంతో కలుసుకుందాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.